వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ 2023 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిన్న కాక మొన్న చేసుకున్నట్టుంది. కానీ అప్పుడే కాలం కరిగిపోయింది. 2023 వెళ్ళిపోయింది. 2024 వచ్చేసింది. 2023లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చి ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశాయి. అయితే 2024 వస్తున్న సందర్భంగా 2023లో టాలీవుడ్ లో వచ్చిన టాప్ 10 మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2023లో టాప్ 10 మూవీస్లో 10వ స్థానంలో నిలిచిన సినిమా బలగం. టాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాతో కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. చిన్న సినిమాగా రూపొందిన బలగం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని సంచలన విజయం సాధించడం ఓ విశేషం. అయితే ఈ సినిమాకు 100కు పైగా అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం మరో విశేషం. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కుటుంబ కథా చిత్రంగా బలగం రూపొందింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రేమ కథ ఉన్న ఈ సినిమాని క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. కథను నమ్మి నిజాయితీగా సినిమా తీస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మరోసారి నిరూపించిన సినిమా ఇది. పల్లెటూరులో ఎగబడి మరీ ఈ సినిమాను చూడడం విశేషం. దీంతో చిన్న సినిమాగా రిలీజ్ అయిన బలగం బాక్సాఫీస్ దగ్గర దాదాపు 30 కోట్లు కలెక్ట్ చేసి సంచలన విజయం సాధించింది. లైగర్ డిజాస్టర్ తర్వాత సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన సినిమా ఖుషి. ఈ మూవీని శివ నిర్వాణ తెరకెక్కించారు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఖుషి సినిమాలో విజయ్కు జంటగా సమంత నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇంతకీ ఖుషి కలెక్షన్ ఎంత? ఒక ఛాందస్త బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అబ్బాయి ప్రేమించుకుంటే పెద్దలు అంగీకరించకపోవడంతో ఎదిరించి పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్ట్తో ఖుషి సినిమా రూపొందింది. ఈ సినిమా చూస్తుంటే సఖి పెళ్లైన కొత్తలో సినిమాలు గుర్తొస్తాయి. అయితే సినిమా బాగానే ఉంది, కానీ ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగించింది. దీంతో ఖుషి యావరేజ్ గానే మిగిలిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. టాప్ 10 మూవీస్ లో ఖుషి 9వ స్థానంలో నిలిచింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో బేబీ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. యూత్ కి బాగా కనెక్ట్ అయిన బేబీ సినిమా నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. బేబీ టాప్ 10 మూవీస్ లో 8వ స్థానంలో నిలిచింది. హృదయ కాలయం, కొబ్బరిమట్ట అంటూ కామెడీ చిత్రాలు తీసిన సాయి రాజేష్ కల్ట్ సినిమా తీయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అనుకుంటా. యూత్ ఎలా ఉందో కళ్లకు కట్టినట్టుగా చూపించడంతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది బేబీ మూవీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముగ్గురు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా పర్ఫెక్ట్ అనేట్టుగా కుదిరాయి. ఈ సినిమా ఫుల్ రన్ లో 91 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీ విరూపాక్ష. ఈ మూవీకి కార్తిక్ వర్మ దండు డైరెక్టర్. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన విరూపాక్షలో తేజ్ కు జంటగా సంయుక్త మీనన్ నటించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన విరూపాక్ష మూవీ దాదాపు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ మూవీ టాప్ 10లో 7వ స్థానంలో నిలిచింది. విరూపాక్ష మూవీలో నటీనటులు ఎంతవరకు నటించాలో అంతవరకు పర్ఫెక్ట్ అనేలా నటించారు. సంయుక్త మీనన్ చంద్రముఖిలో జ్యోతిక రేంజ్లో నటించి వావ్ అనిపించింది. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండేలా కథనం దర్శకుడు రాసుకోవడం సినిమాకి బాగా కలిసొచ్చింది. సాయి ధరమ్ తేజ్ పాత్ర పరిధి మేరకు నటించడంతో అందరికీ కనెక్ట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తేజ్ ను 100 కోట్ల క్లబ్ లో చేర్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మూవీ బ్రో. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించడం విశేషం. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన బ్రో మూవీ భారీ అంచనాలతో వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. అయితే బాక్సాఫీస్ దగ్గర 98 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 10లో 6వ స్థానంలో ఉంది. బ్రో మూవీ తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతం సినిమాకి రీమేక్. ఈ మూవీకి సముద్రకని దర్శకత్వం వహించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు చేశారు. మేనమామ, మేనల్లుడు పవన్ తేజ్లను కలిసి చూడడం బాగుంది. అయితే అభిమానులకు నచ్చింది, కానీ కామన్ ఆడియన్స్ కు మాత్రం ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదు. దీంతో బ్రో జస్ట్ యావరేజ్ మూవీగా నిలిచింది. నందమూరి బాలకృష్ణ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల తర్వాత బాలయ్య నుంచి వచ్చిన మూవీ అంచనాలకు తగ్గట్టుగానే ఆకట్టుకుంది. అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్లు సాధిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి వచ్చిన మరో హిట్ మూవీ ఇది. మరి భగవంత్ కేసరి ఎంత కలెక్ట్ చేసింది? బాలకృష్ణ ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడడం విశేషం. ఈసారి అనిల్ రావిపూడి తన స్టైల్ మార్చి చేసిన సినిమా ఇది.
అలాగే బాలయ్య కూడా తన స్టైల్కి భిన్నంగా చేసిన సినిమా కావడంతో కాస్త కొత్తగా ఉందనే టాక్ వచ్చింది. అయితే పక్కా బాలయ్య మూవీ చూడాలనుకునే జనాల్ని కాస్త నిరాశపరిచింది. బాక్సాఫీస్ దగ్గర మాత్రం 110 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 10 లిస్ట్లో 5వ స్థానంలో నిలిచింది. నేచురల్ స్టార్ నాని నటించిన ఊరు మాస్ మూవీ దసరా. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నాని అనగానే మన పక్కింటి కుర్రాడ్లా ఉన్నాడు అనిపిస్తుంది. ఇలాంటి సాఫ్ట్ అండ్ క్లాస్ ఇమేజ్ ఉన్న నాని దసరా అంటూ ఊరు మాస్ మూవీ చేయడం విశేషం. అయితే ఇందులో పాత్రకు తగ్గట్టుగా నటించి మాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించాడు నేచురల్ స్టార్ నాని. దసరా సినిమా రంగస్థలం చిత్రాన్ని గుర్తు చేసిందనే టాక్ వచ్చింది. దీనికో కారణం ఉంది. ఏంటంటే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సుకుమార్ శిష్యుడు. అందుకని అనుకుంటా దసరాపై రంగస్థలం ప్రభావం బాగా కనిపించింది. రివెంజ్ డ్రామాగా రూపొందిన దసరాలో నానితో పాటు కీర్తి సురేష్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా 115 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీతో నాని 100 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. ఇక టాప్ 10లో దసరా మూవీ 4వ స్థానంలో నిలిచింది. బాలయ్య మల్లినేని గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అఖండ తర్వాత బాలయ్య నుంచి వచ్చిన సినిమా కావడం, పైగా సంక్రాంతికి రావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా 120 కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతకు లాభాలు అందించింది. ఫ్యాక్షన్ సినిమాలు అనగానే బాలయ్య గుర్తుకొస్తారు. అలాగే ఆ సినిమాలు బాలయ్యకు బాగా కలిసొచ్చాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన వీరసింహారెడ్డి పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించారు. వరలక్ష్మి, శరత్ కుమార్ కూడా పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. బాలయ్యను ఎలా చూపిస్తే అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతారో కరెక్ట్గా అలాగే చూపించడంతో వీరసింహారెడ్డి విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా టాప్ 10లో 3వ స్థానంలో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రానికి బాబీ డైరెక్టర్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. గాడ్ ఫాదర్ మూవీతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన చిరు వాల్తేరు వీరయ్య సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే వీరయ్య వేరే లెవెల్లో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించారు. ఇంతకీ వాల్తేరు వీరయ్య కలెక్షన్ ఎంత? వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుతో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటించడంతో ప్రేక్షకాభిమానులకు కావలసినంత వినోదం దొరికింది. చిరు మూవీ అంటే డాన్సులు, కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇందులో అదిరిపోయే డాన్స్, కామెడీ ఉండడంతో ఫ్యాన్స్ కు విందు భోజనంలా అనిపించింది. చిరు, రవితేజపై చిత్రీకరించిన సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక శృతి హాసన్ పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఉండడం, ఆమె పాత్రకు తగ్గట్టుగా నటించడం జరిగింది. సంక్రాంతికొచ్చిన వాల్తేరు వీరయ్య వరల్డ్ వైడ్ గా 210 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 10లో 2వ స్థానంలో నిలిచింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సలార్పై డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే సలార్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. 6 రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా కావడంతో ఖచ్చితంగా సలార్ సంచలనం సృష్టిస్తుందని బలంగా నమ్మారు మేకర్స్. ఇద్దరు ప్రాణ స్నేహితుల కథగా తెరకెక్కిన సలార్కు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ డేనే 180 కోట్లు కలెక్ట్ చేసి తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. నేటికి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోన్న సలార్ 2023 టాప్ 10 లిస్ట్లో నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. ఇది ఇయర్ 2023 టాప్ 10 మూవీస్ విశేషాలు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.